Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemical. హాయ్ అండి, వెల్కమ్ టు శ్రేష్ఠ వ్లాగ్స్. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్ అండి. సో ఇదైతే మేము ట్రావెల్ చేస్తున్నాము. ఎక్కడికి అంటున్నారా? ఉగాదికి మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి అండ్ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. ఫ్రమ్ హైదరాబాద్ నుంచి. అండ్ జర్నీలో చాలా అంటే చాలా ఫన్ ఉంటుంది. దట్టు శ్రేష్ఠ పాపతో వెళ్ళడం అండ్ ఎ స్మాల్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ని ఎంజాయ్ చేయడం మా ఇద్దరికి చాలా ఇష్టం అన్నమాట. బై ద వే, ఇఫ్ యు ఆర్ న్యూ టు మై ఛానల్, సబ్స్క్రైబ్ టు శ్రేష్ఠ వ్లాగ్స్ అండ్ సపోర్ట్ అస్ అండి. మేము వెళ్ళే రూట్ చాలా మంచి పచ్చని పొలాలు ఉంటాయి. సో వీ హ్యావ్ ఆల్మోస్ట్ 6 hours జర్నీ అండ్ వీ రీచ్ టు అవర్ నేటివ్ ప్లేస్ అనమాట. సో రీచ్ అవ్వగానే మేము ఆ రోజు ఈవినింగ్ లిటిల్ బిట్ ఆఫ్ పార్క్ వెళ్ళామన్నమాట. శ్రేష్ఠ పాప ఉంది కాబట్టి ఆబ్వియస్గా మేము ఈవినింగ్ టైమ్స్ పార్క్ వెళ్ళాల్సి వస్తుంది. సో పార్క్లో మేము బోటింగ్ రైడ్ చేసాము. దట్టు మేము మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బోటింగ్ రైడ్ చాలా అంటే చాలా ప్లెజెంట్గా బాగుంటుందండి. సో మీరు కన్నా పులివెందులు అయితే కన్నా తప్పకుండా వెళ్ళండి. అండ్ ఇది చాలా అంటే ఆల్మోస్ట్ 15 minutes రైడ్. చాలా బాగుంటుంది. బేసిక్గా పిల్లలకి నచ్చుతుంది అన్నమాట. From the sky, just two hearts running wild. Never sleep, never stop. As we shout from the top, we're gonna be. అండ్ ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దీస్ అండి. రైడ్లో మాకి చిన్ని చేప దొరికిందనమాట. అది ఎలా అంటే మేము రైడ్ చేసేటప్పుడు వాటర్లో ఫ్లో అవుతూ మా బోట్ మీద పడిపోయింది. అండ్ శ్రేష్ఠ పాప చేపని లైవ్గా ఫస్ట్ టైం ఇలా చూస్తానమాట, వెరీ దగ్గరలో. అండ్ షీ వాస్ లైక్ సో ఎక్సైటెడ్. అది ఇంటికి కూడా తెచ్చుకొని వాటర్ వేసి దానికి ఫుడ్ వేసి చాలా ఎంజాయ్ చేసింది. సో బేసిక్గా నా ఫేస్ మీద హెయిర్ అంతా చాలా గ్రో అయిపోయింది. మీరు చూసారు అంటే ఐబ్రోస్ దగ్గర అండ్ లిప్స్ దగ్గర అండ్ చిన్ దగ్గర. సో నేను రెగ్యులర్గా ఈజీగా అయ్యే మెథడ్ అంటే మనము ఇంట్లోనే త్వరగా చేసుకొని దట్టు పెయిన్లెస్లో చేసుకునే మెథడ్ ఏంటి అంటే, నేను ఇక్కడ యూజ్ చేసేది లైఫ్ లాంగ్ అనే ఒక ఎలక్ట్రానిక్ డివైస్ని యూజ్ చేస్తున్నాను. ఇందులో మనకి డిఫరెంట్ ప్యాలెట్స్ వస్తాయండి. మనం అకార్డింగ్ టు అంటే మన ఐబ్రోస్ చేసుకుంటున్నామా లేదంటే చిన్ చేసుకుంటున్నామా అలా మనం డిఫరెంట్ మోడ్స్లో పెట్టేసుకోవచ్చు అనమాట. బై ద వే ఇది మనం బాడీకి కూడా యూజ్ చేసుకోవచ్చు రేజర్ అనేది. అండ్ ఇది చాలా పెయిన్లెస్ అనమాట. ఇది త్వరగా కూడా మీకు పని అవుతుంది. బేసిక్గా మనం ఇప్పుడు ఎప్పుడైనా ఈవెంట్స్ ఉన్నాయి, మన హెయిర్ అంతా ఇలా గ్రోత్ అయ్యి ఉంది అనుకోండి, మనకు రియల్ క్విక్ పెయిన్లెస్లో ఉండాలి అంటే ఐ హైలీ రికమెండ్ దిస్ వన్. ఇది చెక్అవుట్ ఇన్ మై డిస్క్రిప్షన్ బాక్స్. ఐ కెన్ సెండ్ లింక్ ఓవర్ దేర్. లింక్ నేను అక్కడ ప్రొవైడ్ చేస్తాను. ఇఫ్ యూ రియలీ లైక్ దిస్ యూ కెన్ బై ఓవర్ దేర్. బట్ ఇప్పుడు నేను ఇది టెస్ట్ చేసి చూస్తాను. బేసిక్గా నాకు ఈ ఫేస్ ఎప్పుడైనా రియల్ క్విక్గా చేసుకోవాలి అంత టైం లేదు అంటే జస్ట్ ఇలా ఈ మోడ్ పెడతాను అనమాట. ఇలా ఒక మోడ్ ఉంటుంది ఫేస్ మోడ్ లాగా. అది పెట్టేస్తే మీ హెయిర్ అంతా బాగా రిమూవ్ చేసేస్తుంది. ఇలా సర్క్యులర్ మోషన్లో రావాలి, అప్పుడే మీకు హెయిర్ అనేది బాగా రిమూవ్ చేసుకుంటూ వస్తుంది. చూసారా, ఇలా రిమూవ్ చేస్తుంది అనమాట. నేను ఐబ్రోస్ దగ్గర ఇది యూజ్ చేయను. మనం కొంచెం ఐబ్రోస్ అనేది కేర్ఫుల్గా రిమూవ్ చేయాలి కాబట్టి. అండ్ ఇది మీకు ఎక్కడన్నా చిన్న చిన్న హెయిర్ ఉన్నా కానీ మంచిగా రిమూవ్ చేస్తుంది. సరే, అప్పుడే ఫేస్లో ఎంత డిఫరెన్స్ వచ్చింది కదా. సో అంటే హెయిర్ మొత్తం రిలీజ్ అయిపోతుంది అనమాట. చూసారా ఆ మిడిల్ పార్ట్లో ఎలా రిమూవ్ అయిపోయిందో. అండ్ ఇక్కడ నేను చేయనండి, ఇది నేను డిఫరెంట్ రేజర్ యూజ్ చేస్తాను. ఇలా డిఫరెంట్ రేజర్ యూజ్ చేయాలన్నమాట. జాగ్రత్తగా కొంచెం మిర్రర్ దగ్గర కూర్చొని నీట్గా తీసుకోండి. లేదంటే కొంచెం ఐబ్రోస్ కదా, వెరీ సెన్సిటివ్ పార్ట్ అది. సో ఈజీగా రిమూవ్ అవుతుంది, ఇది ఎలక్ట్రిక్ కాబట్టి. సో ఫైనల్ రిజల్ట్ అయితే ఇలా వస్తుందండి. చూసారా, ఇట్స్ సో గుడ్ అండ్ చాలా ఈజీగా అనిపించింది. లైక్ మీకు ఆల్ అబౌట్ 5 minutes టైం పడుతుంది అనమాట. సో దీని తర్వాత నేను ఏం చేస్తానంటే, నా స్కిన్ని నేను అలాగే వదిలేయను. నేను ఏ బ్రాండ్ అయినా పర్లేదండి, లేదంటే ఫ్రెష్ మీకు అలోవెరా జెల్ ఉంది అన్నా కానీ పర్లేదు. సో యూ కెన్ యూజ్ దట్ లిటిల్ బిట్ అండ్
అప్లై టు యువర్ కంప్లీట్ ఫేస్ అయినా అప్లై చేసుకోండి, లేదంటే ఐబ్రోస్ దగ్గర అయినా అప్లై యూస్ చేస్తున్నానంటే బేసిక్గా అలోవెరాలో కూలింగ్ సెన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. అండ్ దెన్ మనకి ఇట్లా మనం రేజర్ యూస్ చేసినప్పుడు కానీ బ్లేడింగ్ యూస్ చేసినప్పుడు కానీ మనకి తెలియకుండానే చిన్న స్కిన్ సెల్ స్కార్స్ అనేవి ఉంటాయి అన్నమాట. వాటిని మనకి రిపేర్ చేస్తుంది. అందుకోసం అనేసి మనం జస్ట్ అలా మసాజ్ చేస్తాము అలోవెరా జెల్తో. ఒక 5 మినిట్స్ అలా ఉన్నా పర్లేదు, లేదు అంటే కంప్లీట్గా అలా పెట్టుకున్నా కానీ నో ప్రాబ్లం. సో చూసారు కదా, ఇదండి నా సింపుల్ స్కిన్ కేర్ ఎవ్రీ వీక్ రొటీన్ అనమాట. ఐ హోప్ యూ లైక్ దిస్ వ్లాగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వ్లాగ్, ప్లీజ్ మేక్ ష్యూర్ హిట్ లైక్ బటన్ అండ్ షేర్ కామెంట్ బిలో. Please make sure to subscribe to Shrestha Vlogs and support us. See you soon on my another vlog. Stay healthy and be positive. Bye.